నమో భారత్ ర్యాపిడ్ రైళ్ల కోసం ఎదురుచూస్తున్న హైదరాబాద్. నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్ సమీప నగరాలను, పట్టణాలను చుట్టేసే ఇంటర్సిటీ రైళ్లను కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ రైళ్ల కోసం హైదరాబాద్ ఎదురుచూస్తుంది. గుజరాత్తో పాటు పలు రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ రైళ్లను హైదరాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనూ అందుబాటులోకి తేవాలన్న ప్రతిపాదన 2 ఏళ్ల నుంచి ఉంది. వందే భారత్ తరహాలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైళ్లు గంటకు గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వీటిని మొదట వందే మెట్రో రైళ్లుగా పిలిచారు. అనంతరం నమో భారత్ ర్యాపిడ్ రైళ్లుగా పేరు మార్చారు. అహ్మదాబాద్ టు భుజ్ స్టేషన్ల మధ్య మొట్టమొదటి నమో భారత్ రైలు పట్టాలెక్కింది. గత సంవత్సరమే ఇవి మనకు అందుబాటులోకి వస్తాయని అందరూ భావించినా అది వీలు కాలేదు. వచ్చే బడ్జెట్లో అయినా మనకు వీటిని కేటాయిస్తారని ప్రజలు ఆశపడుతున్నారు. ఇక నమో భారత్ ర్యాపిడ్ రైళ్లను కనిష్టంగా 100 నుంచి గరిష్టంగా 250 కిలోమీటర్ల దూరం వరకు నడపాలని ప్రతిపాదించారు. హైదరాబాద్ నుంచి వరంగల్, భద్రాచలం, కర్నూలు, మహబూబ్ నగర్, గజ్వేల్, వికారాబాద్, తాండూరుతో పాటు ప్రస్తుతం ఇంటర్సిటీ రైలు నడుస్తున్న సికింద్రాబాద్ టు విజయవాడ మధ్య కూడా ఈ రైళ్లను నడపాలనే ప్రతిపాదన ఉంది. గతంలో జరిగిన పార్లమెంట్ సభ్యుల సమావేశంలోనూ ఇంటర్సిటీ రైలుగా వీటిని ప్రవేశపెట్టాలని పలువురు ఎంపీలు కేంద్రాన్ని కోరారు. కాగా హైదరాబాద్ నుంచి వివిధ జిల్లా కేంద్రాలకు, ముఖ్య పట్టణాలకు వీటిని నడపడం పట్ల ప్రజలు తక్కువ ఛార్జీలతో రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. కాజీపేట, సిర్పూర్, కాశీనగర్ మధ్య ఇంటర్సిటీ లేదా ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టాలని 12 సంవత్సరాల క్రితం ప్రతిపాదించినా ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం నమో భారత్ను ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ గా నడపాలనే డిమాండ్ అయితే ఉంది. సామాన్య, మధ్యతరగతి వారికి తక్కువ దూరం నడిచే పుష్పపుల్ మేమో ఇంటర్సిటీ, నమో భారత్ ర్యాపిడ్, వందే సాధారణ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించాలని డిమాండ్లు అయితే వెల్లువెత్తుతున్నాయి. సికింద్రాబాద్ టు మనోహరాబాద్, కొత్తపల్లి రూట్లో రైల్వే సదుపాయం అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి కొమరవెల్లికి వెళ్లే భక్తులకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలియజేశారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ వంటి లోకల్ రైళ్లు నడుస్తున్నట్లుగానే వందే మెట్రోలు రాకపోకలు సాగిస్తాయి. మరి ఈ రైల్లో ఎలాంటి సదుపాయాలు ఉంటాయో చూస్తే దీంట్లో ఉన్న ఒక బోగీలో 100 మంది కూర్చునే సదుపాయం ఉంటుంది. అలాగే వీటిలో కనీసం 200 మంది నిలబడి ప్రయాణం చేసుకోవచ్చు. ఆటోమేటిక్ డోర్ లాకింగ్ వ్యవస్థ ఉంటుంది. ప్రమాదాలను నివారించే కవచ్ సాంకేతికతతో వీటిని అనుసంధానం చేశారు. ప్రతి బోగీలో సీసీటీవీ నిఘా ఉంటుంది. ప్రయాణికులకు పూర్తి భద్రత లభిస్తోంది. వందే భారత్ కంటే మెరుగైన సదుపాయం ఈ రైల్లో ఉంటుంది. మరి ఇన్ని సదుపాయాలు ఉన్న ఈ రైలు త్వరలో హైదరాబాద్కు వస్తుందేమో చూడాలి.